హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గేమ్ చేంజర్ మూవీ లీక్ అయిన స్టోరీ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మూవీ గురించి కొన్ని లీక్ అయిన పిక్స్, లీక్ అయిన వీడియోస్ కూడా ఉన్నాయి. అలాగే కొంచెం ఇన్ఫర్మేషన్ స్టోరీ ఇలా ఉంటుందని ఒక రఫ్ స్కెచ్ అయితే జనాలకి అంతో ఇంతో ఉంది. దానిని కొన్ని లీక్స్ అన్నిటిని కూడా కలుపుకుంటూ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న, గెస్ చేస్తున్న స్టోరీని మీకు చెప్పబోతున్నాను. అంటే స్టోరీ ఇలా ఉండొచ్చు, ఉండడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయని రీసెర్చ్ చేసి మరీ ఈ వీడియోని చేస్తున్నాను. అయితే ఇంకా స్టోరీలోకి వస్తే, ఫ్లాష్ బ్యాక్లో ఒక సామాన్యుడైన అప్పన్న అంటే ఇంకొక రామ్ చరణ్ తేజ్ అనమాట ప్రజా శ్రేయస్సు కోసం రాజకీయ పార్టీని స్థాపిస్తాడు. అతను నమ్మిన బంటు శ్రీకాంత్ వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని హస్తగతం చేసుకుంటాడు. ప్రస్తుతంలో అంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్లో ఆయన వారసుడు అవినీతిపరుడు ఎస్జే సూర్య. అతను మెయిన్ విలన్ శ్రీకాంత్ కొడుగ్గా మనకి ఈ సినిమాలో కనిపిస్తాడు. అతను పార్టీ పగ్గాలు చేపట్టి అధికారాన్ని తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తాడు. సో ఇప్పుడు అదే ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారిగా రామ్ అయితే జాయిన్ అవుతాడు. ఇంకొక రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తూ ఉన్నాడు కదా. సో ఈ రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా అదే ప్రభుత్వంలో జాయిన్ అయ్యి ఆ ప్రభుత్వం ఎలా ఆట కట్టించాడో, ఎస్జే సూర్య అతని నాన్న శ్రీకాంత్కి ఎలా గుణపాఠం చెప్పాడో, వాళ్ళ క్రిమినల్స్ అని ఎలా ప్రూవ్ చేశాడనేదే ఈ సినిమా యొక్క స్టోరీ. అయితే ఇక మెయిన్ సినిమాకు వస్తే, సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా అప్పన్నకు పుట్టిన కొడుకు రామ్ గురించి అయితే ఉంటుంది. అంటే ప్రెజెంట్ జనరేషన్ రామ్ చరణ్ అనమాట. సో అతను ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ కేఆర్ అద్వానీతో లవ్లో, అలాగే కొంచెం రొమాంటిక్ సీన్, అలాగే తను కష్టపడి యూపీఎస్సీ పాస్ అయ్యి ఆ తర్వాత ఐఏఎస్ అవ్వడం, వేరే రాష్ట్రాల్లో కొన్నేళ్ళు పనిచేసి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడంతో మన ఏపీకి అయితే వస్తాడు. ఏపీకి వచ్చి అధికారంలో ఉన్న గవర్నమెంట్, అదే గవర్నమెంట్ కింద ఐఏఎస్ ఆఫీసర్గా, కలెక్టర్గా నిధులు నిర్వర్తిస్తాడు. సో అప్పుడు తన నాన్నకి జరిగిన అన్యాయం, తన నాన్న దగ్గర నుంచి వచ్చిన పార్టీని ఎలా లాక్కున్నారనే విషయాలన్నీ కూడా తెలుసుకొని ఈ విలన్స్ అంటే సూర్య అలాగే శ్రీకాంత్ వాళ్ళ మీద ఎలా పోరాటం చేశారో, వీళ్ళు తెలివిగా ఎలా టేకింగ్ చేశారో, జనాల్లో మార్పుని ఎలా తీసుకువచ్చాడో, ఇవన్నీ కూడా సినిమాలో చూపిస్తారు. ఈ సినిమా స్టోరీ విన్న తర్వాత మీకు కూడా ఆ సినిమా చూసినా కూడా మీకు ఇలానే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రకాలుగా రీసెర్చ్ చేసి చాలా కష్టపడి చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. అసలు కొంచెం కూడా తేడా కొట్టదు. ఇదే స్టోరీ ఉంటే సినిమా ఫ్లాప్ అవ్వచ్చని మీకు అనిపించవచ్చు, కానీ హిట్ అవ్వడానికి చాలా అవకాశాలున్నాయి. ఎందుకంటే స్టోరీ అనేది రొటీన్ రివెంజ్గానే ఉంది, కానీ ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ. పైగా డైరెక్టర్ శంకర్, ఆయన జెంటిల్మ్యాన్, ఒకే ఒక్కడు, ఒక్కరోజు సీఎం ఇలాంటి సినిమాలన్నీ కూడా తీశారు కదా. సో ఆయన ఒక పొలిటికల్ మూవీ హ్యాండిల్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి సినిమా ఎలా ఉంటుందో. సినిమా మెయిన్ స్టోరీ ఇలాగే ఉన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మనకి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా అయితే ఇవన్నీ యాడ్ చేస్తారనమాట. అంటే ఓటు హక్కు గురించి సినిమాలో చెప్పడం, జనాలు అవినీతి పరులైన రాజకీయ నాయకులు వెనకాల తిరగడం, ఇది ఎంత తప్పు, అవినీతి వల్ల అసలు మన దేశం ఎందుకు వెనకబడిపోయింది, ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసి సినిమాకి మంచి వైబ్ని అయితే తీసుకువస్తారు. దీనివల్ల సినిమా హిట్ అవుతుందని చెప్తున్నాను. ఇందులో అంజలి క్యారెక్టర్ అయితే బ్యాక్గ్రౌండ్లో ఉన్న రామ్ చరణ్ గారికి భారీగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రెజెంట్ జనరేషన్లో రామ్ చరణ్కి జోడీగా కేఆర్ అద్వానీ అన్నమాట. అండ్ ఈ షూటింగ్ అనేది వైజాగ్లో షూటింగ్ చేశారు కదా. అక్కడ షూటింగ్ జరిగిన బట్టి నేను చెప్తుంది ఏంటంటే, అక్కడ ఒక పొలిటికల్ పార్టీ సభనైతే షూటింగ్ చేశారు. ఎందుకు ఆ పొలిటికల్ పార్టీ ఎవరిది అంటే ఈ శ్రీకాంత్ది, అలాగే అతని కొడుకు ఎస్ఏ సూర్య ఆ మీటింగ్లో పాల్గొంటే వాళ్ళకి వెనకాల అధికారులు అంటే ఐఏఎస్ అధికారులు, అందులో ఒకటిగా రామ్ చరణ్ కనిపిస్తాడు. అండ్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, కేఆర్ అద్వానీ కూడా ఐఏఎస్ పాస్ అయినట్టు, తను కూడా ఒక కలెక్టర్ అన్నట్టుగా ఇక్కడ ఒక బైక్ లీక్ అయిన ఫొటోస్ బట్టి తెలుస్తుందన్నమాట. సో తను కూడా సీఎం వెనకాలే ఉండి ఆ ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటుంది. ఆ సీన్స్ని షూట్ చేశారు. ఇంకా అదే మీటింగ్లో శ్రీకాంత్ అలాగే అతని కొడుకు స్పీచ్ కూడా ఇస్తారు. సో అది ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ విజయ సభ. సో ఆ సభకు సంబంధించిన సీన్స్ అయితే షూట్ చేశారు. ఈ మధ్యలో జరగండి జరగండిని సాంగ్స్, అలాగే ఫ్లాష్ బ్యాక్లో అంజలితో స్వీట్ రొమాంటిక్
మెలోడీ సాంగ్ అండ్ జనాల్ని కొంచెం జాగృతంగా చేస్తున్నట్టుగా ఒక మంచి పొలిటికల్ సాంగ్ కూడా ఉండబోతున్నాయి. అండ్ శంకర్ కొన్ని పొలిటికల్ డైలాగ్స్ కూడా సినిమాలో పెడతాడు. శంకర్తో సినిమా అంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే కొన్ని వందల కోట్ల బడ్జెట్ అండ్ సినిమా రిలీజ్ డేట్ కూడా ఎవరూ చెప్పలేరు. పైగా మధ్యలో భారతీయుడు సినిమా వచ్చింది. సినిమా అయితే బాగుంటుందంటే సినిమా స్టోరీ మొత్తం చిన్న ముక్కలుగా చెప్పాలంటే అప్పన్న అనే వ్యక్తి జనాలను ఉద్ధరిద్దామని ఒక పార్టీ పెడతాడు. అతనికి వెన్నుపోటు పొడిచి శ్రీకాంత్ ఆ పార్టీని హస్తగతం చేసుకుంటాడు. తనకు లీడర్ కూడా అయిపోతాడు. ఆ ముసలాయిన టైంకి తన కొడుక్కి ఎస్ఏ సూర్య ఆ పార్టీని తీసుకొని దాన్ని ఎన్నికల్లో నెగ్గించి అతను కూడా లీడర్ అయిపోతారు. ఈలోపు అప్పన్న కొడుకు ఇంకొకడు రామ్ చరణ్ వచ్చి వీళ్ళ ఆట ఎలా కట్టించాడనేదే ఈ సినిమా స్టోరీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.